ఏదో పెద్ద అన్నట్టు వచ్చి ఏం లేదురా అని చెప్పేసి అన్నట్టు వెళ్ళిపోయింది. తను ఒక్కడే నాకు అంత అనిపించలేదు. అదే కళ్యాణ్ మీద కూడా చెప్పడం జరిగింది కదా, చెట్టు అంటే అదే కళ్యాణ్ అనే కాదు, డిమోన్తో కూడా మాట్లాడుతుంది, అందరికి చెప్పింది. తను వరస్ట్ అని నా ఫీలింగ్. వరస్ట్ అంటే తను వరస్ట్ కాదు, తన గేమ్ వరస్ట్ అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ దాన్ని ది బెస్ట్ ఎవరు అంటే మాత్రం ఆబ్వియస్లీ ఇమ్మాన్యుల్ గారు, ఆల్రౌండర్. ఆయన తర్వాత ఇంకెవరైనా అంటే డిమోన్ పవన్. అబ్బా ఇచ్చి పడేస్తున్నాడు, తెంగరోడు నిజంగా. డిమోన్ పవన్ లాస్ట్ కి వచ్చి ఇట్లా ఆడాడు, ముందు నుంచి ఆడండి ఎంత బాగుండేదో. ఆడి తనకి కప్పింగా డిసైడ్ అయిపోయింది, వార్ వన్ సైడ్ అయిపోయినది. సరే అంతే. సంజన గారు మంచి ఎంటర్టైనర్ అండ్ గేమర్ కూడా. అబ్బా నిజం చెప్పాలంటే ది బెస్ట్ ఇచ్చారు. తను కూడా టాప్ 5 లో ఉండడం చాలా హ్యాపీ అనిపించింది సంజన గారు. ఎస్. సో ఫైనల్ గా ఈ రోజుతో బిగ్ బాస్ రివ్యూస్ క్లోజ్ అనమాట. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే సారీ. నేను ఎవరికి లైక్ తనుజ గారి కన్నా లేకపోతే ఇంకోరికన్నా ఎవరికి నేను నెగిటివ్ కాదండి. ఆ వారం బట్టి ఆ వారి రివ్యూ ఇచ్చుకుంటా వచ్చానే తప్ప ఎవరికి నేను నెగిటివ్ కానే కాదు. తప్పుగా అనుకోవద్దు, అర్థమవుతుందా? నేను అలా అని చెప్పి స్టార్టింగ్ లో కూడా ఎవరికి ఓటేమో సపోర్ట్ చేయలేదు, ఎండింగ్ లాస్ట్ వచ్చినాకే చెప్పినాను. కాబట్టి దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్లీజ్ నన్ను కూడా మీ ఇంట్లో మనిషిలాగే చూసుకోండి, మంచిగా మాట్లాడండి. మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారా? ఛాన్స్ వస్తే చూద్దాము. నేనైతే ఇంకా ఏం అనుకోలేదండి. బట్ ప్లీజ్ ఇది మాత్రం నేను చెప్పింది ఉంది కదా, ఈ రివ్యూ ఇది మీరు షార్ట్లు కొట్టేసి మీకు నచ్చింది వేసుకోకుండా ప్లీజ్ ఈ రివ్యూ మాత్రం ఫుల్ గా వేసేయండి. ఎందుకంటే నేనేం మాట్లాడుతున్నానని జనాలు కొంతమంది తిట్టడానికి కారణం నన్ను ఏమైపోతుందంటే మీ షార్ట్ల వల్ల. అది కొంచెం ఆలోచించండి. మెయిన్ కూడా వేయండి వీడియో. ఓకే, ఫుల్ లెంత్ వీడియో. సూట్ కేస్ ఐ థింక్ డిమోన్ తీసుకుంటాడు అనిపిస్తుంది. ఎస్, డిమోన్ అనిపిస్తుంది. ఎస్, అంతే. ఇమ్మాన్యుల్ తీసుకోరేమో, ఎందుకంటే తను అన్నాడు కదా కప్పు ముఖ్యం అని చెప్పేసి. సారీ, కప్పు ముఖ్యం కాదు, లైక్ తను మంచి ఫైటర్ కాబట్టి డెఫినెట్ గా తను విన్ అవుతాడని చెప్పేసి తనకు ఉంటది కాబట్టి మేబీ తీసుకోవడేమో అనిపిస్తుంది. లైక్ ఇమ్మాన్యుల్ కంటే కూడా డిమోన్ పవన్ చాలా ఇంపార్టెంట్ మనీ అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ డాడీకి పరిస్థితి బాగాలేదు, వాళ్ళంత రిచ్ కూడా కాదు. బట్ ఇమ్మాన్యుల్కి మాత్రం పర్లేదు, బయటకు వచ్చినా కూడా ఆయనకి మంచిగా సినిమా ఫీల్డ్ మంచి ఇది ఉంది కదండి, షోస్ అవ్వచ్చు లేకపోతే జబర్దస్త్ అవి ఇవని. సో ఆయన సంపాదించుకోగలుగుతారు కాబట్టి డిమోన్ పవన్ కి ఇస్తే బాగుంటుంది. సంజనా గారు కూడా మీకు తెలుసు, హీరోయిన్ మెటీరియల్, తను కూడా బాగానే ఉంటుంది సినిమాలో. సో డిమోన్ కి ఇస్తే బెటర్. ఎస్. ఓవరాల్ గా బిగ్ బాస్ ఈ సీజన్ చాలా అంటే చాలా 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 నచ్చింది నాకు. ఎందుకంటే ఎన్ని గొడవలు పడినా ఏం చేసుకున్నా ఫైనల్ గా బ్యాచ్ లేకుండా ఎంత ఐకమత్యంతో ఉన్నారో నిజంగా చాలా బాగా అనిపించింది. కల్మషం లేని మనుషులాగా అనిపించారు అబ్బా చాలా వరకు. స్టార్టింగ్ నుంచి ఎన్ని దాకా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, మధ్యలో చెల్లిపోయిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. సో వీళ్ళు మాత్రం నిజంగా చాలా కల్మషం లేని మనుషులాగా అనిపించారు. ఏదో మన ఇంటి పక్కన మనోళ్ళు మన ఇంట్లో ఉన్న లాగే ఉన్నారు వీళ్ళందరూ. సో అది బాగా నచ్చింది ఈ సీజన్. ఎస్, అండ్ లవ్ యూ నాగ్ సార్. అంతే. ఓకే, థ్యాంక్ యూ.